ఈ రోజు నేను మీకు ప్రాపర్ నవాబుల వంటకాలని చూపించబోతున్నాను. అది కూడా ఒంగోలు గొర్రె పొట్టేలు మాంసంతో చేసినవి. చార్మినార్ ఓల్డ్ సిటీకి చెందిన అమర్నాథ్ రెడ్డి చిన్నప్పటి నుంచి నవాబుల ఫుడ్ తిని సొంతంగా తనే ఒక రెస్టారెంట్ ని పెట్టుకున్నాడు. దాని పేరే పెగాసి ద రాయల్ రెసోయ్, అంటే రాజుల వంటకాలు అని అర్థం. హలో గైస్, వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నా పేరు వంశీ ప్రవీణ్. చూసారు కదా, ఒంగోలు పొట్టేలు అంతే కదా భయ్? ఒంగోలు పొట్టేలు. హైదరాబాద్లో ప్రాపర్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినడానికి ఇవాళ వచ్చాను. ప్లేస్ వచ్చేసి కోంపల్లి, పగాసి ద రాయల్ రసోయ్. అండ్ అన్న చెప్పాడు మేము ఒంగోలు నుంచే పొట్టేలు తెస్తాము, ఇంకెక్కడి నుంచి తేమని చెప్పి. వీటి మీట్ కూడా చాలా స్పెషల్ ఉంటుందంట. సో అందుకనే నేను మీకు అన్న జెన్యున్గా చెప్పింది కాబట్టి జెన్యున్గా వీటి ప్రాసెస్ అంతా చూపిద్దామని చెప్పి అనుకున్నాను. ఇక పక్కన ఉన్నాడు కదా అమర్ అన్న. సో రాయల్ రసోయి ఓనర్ ఈయననే. సో నాకు చెప్పటం అయితే హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. సో అమర్ భాయ్ అన్న చెప్పండి, ఇవాళ నాకు ఏమేమి తినిపిస్తున్నారు లోపలికి వెళ్ళి? ప్రాపర్ హైదరాబాద్ స్టైల్ అని చెప్పారు కదా. అవును, చెప్పండి. ఇప్పుడు బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, కిచిడి కట్టా కీమా అని మన ఉర్దూ డిష్, మొగలై డిష్ బాగా ఫేమస్. అది బ్రహ్మాండంగా ఉంటుంది. తింటే ఆహాహాహా అనే ఫీలింగ్ వస్తుంది జీవితంలో. బగారా దాల్చా అని ఉంటుంది, అది కూడా మీకు. అంటే ఇవన్నీ హెవీ అయిపోతాయి కానీ మీరు నన్ను భరించాలి, ఇవాళ ఇవన్నీ తినాలా మీరు ఖచ్చితంగా. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను కానీ ఈ రెండు మాత్రం ఎప్పుడు వినలే నేను. అండ్ ఇంకొకటి, ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ అంటే ఇట్లాంటి పొట్టేలతో చేస్తారంట, గొర్రె పొట్టేలతో. అది నాకు తెలియదు, మేకలతో చేసేది హైదరాబాద్ బిర్యానీ అనుకున్నా నేను. అవును, అంటే ఈ మటన్ అనేది కళాకారీ ఉంటుంది అన్న. మటన్లో గొర్రెలు ఉంటాయి, పొట్టేళ్ళు ఉంటాయి. తెలంగాణ పొట్టేళ్ళు ఉంటాయి, మాల్వా పొట్టేళ్ళు ఉంటాయి, బన్నూరు పొట్టేళ్ళు ఉంటాయి, రకరకాల పొట్టేళ్ళు మార్కెట్కి వస్తాయి హైదరాబాద్లో. కానీ ఒంగోలు అనేది ప్రత్యేకంగా స్పెషల్ ఏంటి అంటే కొంతమంది కొన్ని నచ్చుతాయి. నాకు ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కావాలి అనే ఉద్దేశంలో ఒంగోలు పొట్టేల్ని నేను ఎంచుకున్నాను. అదే బిజినెస్, అదే కస్టమర్లకు తినిపించే ప్రయత్నం చేస్తున్నా. సో అందుకే ఒంగోలు మటన్ ఒకసారి మనం దమ్ అయినాక దాని మటన్ ఇట్లా అంటేనే మీకు పీసు ఇది ఇట్లా పడుతుంది. పేరు చూడండి, ఒక్క నిమిషం అన్న. నా హైట్ అన్న రైట్, ఇప్పుడు మాట్లాడనా. నేను నీ పక్కన అసలు కనిపించలేదు. ఇప్పుడు చెప్పాను మన హోటల్ గురించి, దాని గురించి ఒక చిన్న మాట. ఈ పెగాసి అంటే దాని మీనింగ్ చెప్తున్నాను మీకు బేసికల్గా. పెగాసి అంటే సంథింగ్ విచ్ ఈస్ అన్ఇమాజినబుల్ కెన్ బి అచీవ్డ్. సంథింగ్ విచ్ ఈస్ అన్ఇమాజినబుల్ కెన్ బి అచీవ్డ్. ఇక దానికి ఒక ట్యాగ్ ఉండాలా. పెగాసి అనగానే మళ్ళీ అందరికి అర్థం కాదు. ది రాయల్ రెస్టారెంట్ అంటే ఇది ఎట్లా అంటే ఆ జమానాల ఈడియట్, ఇది ఒక చెంటిగాని ప్రేమ కట్ట అని రవితేజ ఫిలిం, అట్లా పెగాసి ది రాయల్ రెస్టారెంట్. రాయల్ రెస్టారెంట్ కంపు భయంకరంగా కొడుతుంది, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చేతి ఇంకా చాలా సేపు అవసరం వస్తాయంట. అప్పుడు అన్న పట్టుకోబోతుండు. రాజా, ఈ జన్మకి నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేస్తున్నావు, నెక్స్ట్ జన్మలో నేను నీ కోసం, నువ్వు నాలాగా. చలో. చూసి అమరన్న ఇది కూడా డూవే తింటాయి అన్నాడు. సో మనము షో అయిపోయిన తర్వాత మనం ఒక హోటల్ పెట్టుకోవచ్చు. మటన్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ మిస్ కదా కాబట్టి స్మెల్ ఇప్పుడే బాగా బాయిల్, ఇప్పటికే సగం స్మెల్ వచ్చేస్తాను. అంటే ఏమంటారు, కుంకుమ పువ్వు నీళ్లు. ఆ కుంకుమ పువ్వు కాస్ట్ 5 grams 1000 రూపాయలు, అంటే కేజీ 2 లక్షలు అనమాట. సాఫ్రాన్ మీకు తీసి చూపిస్తారు, కాశ్మీర్ నుంచి తెప్పిస్తారు.
ఉందా లేదా ఒక మెగ్గు చూసి చెప్పమంటారు కదా, అట్లా ఇక్కడ మెగ్గు చూడలేదు అన్న. జస్ట్ బిర్యానీ స్మెల్ చూసి ఉడికిందో లేదు చూస్తున్నాడు అన్న. ఇప్పుడు ఈ స్మెల్ చూసినా కదా ఎంతసేపట్లో ఉంటుంది? 5 minutes దిగినట్టే అయిపోయింది. ఫైనల్ గా టేబుల్ దగ్గరికి వచ్చాము. నా జీవితంలో ఫస్ట్ టైము ఎప్పుడు వినని పేర్లు విన్నా నేను, అండ్ ఎప్పుడు తినని పేర్లు తింటున్నా. ఒకటి కిచిడి కట్టా కీమా, 2 దాల్చా మటన్ బిర్యానీ, సారీ బగారా దాల్చా. అంటే కందిపప్పుతో చేస్తారంట బగారా దాల్చా. అండ్ అవి కూడా ఓల్డ్ సిటీలో దొరుకుతాయి, బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు నేను తింటున్న ఫుడ్ క్వాలిటీ రాయల్ రసోయి, పేరు తగ్గట్టుగా ఏమంటారు రాజులు తినే వంటకాలు అంటారు కదా అట్లా ఉండేది. అండ్ ఇంకొకటి ఉర్దూ మ్యారేజ్ స్టైల్ బిర్యానీ కానీ ఇవన్నీ కూడా పక్కా నిజామీ ఫుడ్. చూపించారు కదా మేక, అదే మేక, అది గొర్రె నుంచి వచ్చిన మీట్ ఇది. ఇది కీమా, ఇది కట్ట, ఇది కిచిడి నిజాం స్టైల్ కిచిడి, భీమవరం కిచిడి కాదు. అండ్ ఇది పల్లీలు నువ్వులతో చేశారంట. కట్ట కొంచెం పులుపులుగా ఉంటుందంట. అండ్ కీమా, మటన్ కీమా, గొర్రె కీమా. చలో ఇప్పుడు దీన్ని తినే స్టైల్ కూడా ఇప్పుడే నాకు అమర్ భాయ్ చెప్పిండు. దీన్ని ఫస్ట్ కిచిడి కీమా కలుపుతాం. చలో అన్న నువ్వు కూడా చూడాలి. ఇక్కడ నవలకుండానే నోట్లో ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయింది. నెయ్యి వేసారు దీంట్లో, నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఇప్పుడు ఈ కీమాలో కిచిడి ఈ ముద్ద ఏం చేద్దామంటే కీమా కలుపుతాం అంతే కదా. ఇది కలిపి ఇందులో కిచిడి ముక్కలు పెట్టి పల్లీల టేస్ట్, పల్లీలు నువ్వులు కాంబినేషన్ చట్నీ చాలా బాగుంది. ఇంకా నీకు చెప్పాలంటే దాని దగ్గరగా ఉంది. అన్న ఆల్రెడీ బగారా మటన్ దాల్చా తింటున్నాడు. అన్నకు చాలా ఇష్టం అంట అది. అంటే బగారా మటన్ దాల్చా స్పెషాలిటీ ఏంటంటే అట్లా నోట్ చేస్తే కరిగిపోతుంది. ఆ మజా అనేది మనము ఇవ్వగలుగుతున్నాం అనేది కస్టమర్స్ ఇప్పుడు బాగా దానికనే పడ్డారు. బగారా దాల్చా. అండ్ మీరు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో రేర్గా దొరుకుతుంది, కానీ అది కూడా అంటే ఇది దొరుకుడు కంటే ఎక్కువ దిస్ ఇస్ యాక్చువల్లీ అని ఒకేషనల్ డిష్. బగారా దాల్చా అనేది ఒక ఉర్దూ డిష్. ఇదేంటంటే ఎవ్రీ ఫ్రైడే నాడు అట్లా తింటారు బేసికల్గా. నమాజ్ తర్వాత ఈ బగారా దాల్చా అనేది ఆనివాయితం. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కిందటి ఎపిసోడ్లో పీతల ఫెస్టివల్ చూసాము, అంతకుముందు చేపల ఫెస్టివల్ చూసాము. ఇప్పుడు ఇది మటన్ ఫెస్టివల్ అన్నమాట. మొత్తం మటన్ ఐటమ్సే. ఇది వచ్చేసి మటన్ గీ రోస్ట్. చంకాయిస్తుంది నెయ్య లైట్కి. గీ రోస్ట్ దీనికి ఒక స్పెషల్ కస్టమర్స్ దానికి లైన్ ఉంటుంది మటన్ తినేటప్పుడు. బేసికల్గా గీ రోస్ట్ని ఉర్దూలో తలావా గోష్ అంటారు. కాకపోతే బోన్ తోటి కూడా వస్తాయి, బోన్ పీసెస్ కూడా ఉంటాయి. మేము చేసిన స్పెషాలిటీ ఏంటంటే బోన్లెస్, కంప్లీట్ బోన్లెస్. ఇంకా బోన్ వచ్చాడు డిస్టర్బెన్స్ అవన్నీ కాదు. మటన్లో బోన్లెస్. దీనిది అబౌట్ 399. 399కి మటన్ బోన్లెస్. క్వాంటిటీ చూడండి. కొంచెం గట్టిగా నవ్వి తినాలి. నవిలి పబ్లికన్ లక్క. కట్టా కీమా కిచిడి అయిపోయింది. ఇప్పుడు మనము బగారా విత్ మటన్ దాల్చా తిందాం. ప్రతి ముక్క తినాలి కాబట్టి కొంచెం తింటున్నా. ప్రతి ఐటమ్ ఎంజాయ్ చేయాలి మనము. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే బగారా దాల్చా ప్రత్యేకత మీకు అందులో సీనా పీసెస్ వాడుడు చాలా ప్రత్యేకత. అంటే సీనా అంటే బేసికల్గా నీకు ఫ్యాటు బొక్క. అసలైన హైదరాబాదీ
నవాబీ దమ్ బిర్యానీ. ఇగో పీస్ అన్న నువ్వు చెప్పినట్టు ఒంగోలు పొట్టేలు మాంసం. సో ఇగో ఇట్లా కలర్ కూడా. బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఉట్టి తినండి, అసలు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉట్టిది ముక్క పెట్టి మూడు నా ప్లేట్లో ఉన్నాయి. దేని టేస్ట్ దాన్ని సపరేట్గా తెలుస్తుంది. కొంచెం మిర్చి కసాలా ట్రై చేద్దాం. కొన్ని రెస్టారెంట్లో మిర్చి కసాలం కోసమే బిర్యానీ తింటారు. టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ మిర్చి కసాలంలో కూడా పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. అందుకే చెప్పుకొచ్చింది కొబ్బరి తురుము, ఎండి కొబ్బరి తురుము. ఈ క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు. ఒక్కసారి ట్రై చేయండి. జొమాటోలో ఉంది, కోంపల్లిలో ఉన్నా కానీ హైదరాబాద్ ఎక్కడికైనా వస్తుంది. జొమాటోలో, స్విగ్గీలో మీరు ట్రై చేయండి. రాయల్ రసోయి మీకు అసలు ఇంకేం అవసరం లేదు. టిన్ను చూస్తే చాలు, టిన్ను కోసం కొనాలనిపిస్తుంది మీకు. డబ్బా కాస్ట్ చెప్పాలి నాకు. నువ్వు ఇచ్చే 299 రూపీస్లో ఐటమ్స్ అన్ని ఏమొస్తుంది చేస్తాము. ఆ డబ్బా కాస్ట్ అలాగే కాటన్ కాస్ట్ చెప్పు. ఇప్పుడు ఈ టీన్ బాక్స్ ఏదైతే ఉందో అన్న, ఈ టీన్ బాక్స్ ఫుల్ బిర్యానీ బాక్స్ కాస్టింగ్ వచ్చేసి 68 రూపీస్ అవుతుంది. 68 రూపీస్. మన సింగిల్ బిర్యానీ కాస్టింగ్ వచ్చేసి, సింగిల్ బిర్యానీ అంటే మేము చికెన్ 168కి ఇస్తాము, మటన్ 180 అట్లా. సో దాని కాస్టింగ్ వచ్చేసి 38 రూపీస్ అవుతుంది, ఓన్లీ టీన్ కాస్ట్. మళ్ళీ దాని కార్టూన్ దాని కార్టూన్ ఏదైతే ఉంటుందో దానికి అబౌట్ 40 ఆడ్ రూపీస్, అంటే 44 సంథింగ్ అవుతుంది. అంటే ఇది ఓవరాల్గా ఒక ఫుల్ బిర్యానీకి మొత్తం ఇక అన్ని కలిపితే 105 రూపీస్ ఏమో అవుతుంది మాకు. అంటే ఇక్కడ బేసికల్గా నాకు ఒక మంచి ఆలోచన ఏంటంటనా, పబ్లిక్కి మనము తినిపించేది మంచి ఫుడ్ అయినా దాని క్వాలిటీ వైజ్లో తినిపిస్తే మనం అట్లీస్ట్ 1% ఈ సొసైటీకి ఏదో చేస్తున్నట్టు ఉంటుంది, బిజినెసే కాకుండా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పింది భయ్య, తినే వాళ్ళకి తినిపించడం కూడా చాలా ఇష్టం. అందుకనే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం లాస్ కూడా ఉందని నేను విన్న మాటలో. బట్ ఫ్యూచర్లో మనం దీన్ని బాగా ఎంకరేజ్ చేయగలిగితే, అంటే ఎంకరేజ్ చేయాల్సిన ఇదేమన్నాడు ఒకటే, మనం తిన్న తర్వాత మీకు నచ్చితే అంతే, మౌత్ పబ్లిసిటీ కోరుకుంటున్నాను అన్న. బేసికల్లీ నిజంగా తినండి, తిన్న తర్వాత మీకు నచ్చిందని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో మా ఈ పెగాసి రూల్ కూడా ఒకటి మేము ఏం పెట్టామంటానా, వీఆర్ నాట్ చెఫ్ డిపెండెంట్ హోటల్. మేము ఓన్లీ అవర్ పెగాసి ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ ఓన్ బ్రాండ్. మా దగ్గర ఎవడో చెఫ్ ఏదో వండుతాడు, అద్భుతం చేస్తాడు అంటే ఆ చెఫ్ చేసే అద్భుతం కాదు, ఇది కంపెనీ చేసే అద్భుతం ఇది. సో ఈ ఫుడ్ రేపు పొద్దుగాల ఇంకొక కొత్త వ్యక్తి కూడా వస్తే మేము అదే క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ రెసిపీ అమరన్న తను సొంతంగా వండగలదు. సో తను నేర్చుకున్న రెసిపీ ఏ షెఫ్ వచ్చినా సరే ఈయన నేర్పిస్తాడు. సో షెఫ్లతో సంబంధం లేదు, ఈయన సొంతడే కూడా కుక్ చేసుకొని పెట్టేయగలడు. ఆప్రికాట్ బ్లిస్ మన దగ్గర ఎగ్జాక్ట్లీ, బయట ఆప్రికాట్ డిలైట్ అంటారు. బట్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ మనది బ్లిస్ఫుల్నెస్. ఇట్స్ మీరు ఒకసారి ఇప్పుడు ఏమి తిన్న తర్వాత నేను ఒకసారి చూపిస్తా. బయట దానికి దీనికి క్వాలిటీ, ఈ బయట ఇంత థిక్గా ఉండదు. ఈ పైన ఎల్లో కనిపిస్తుంది కదా, అదేమో కస్టర్డ్, ఈ కిందేమో ఆప్రికాట్ ఫ్రూట్, దాని జెల్ మొత్తం అంతా కూడా. సో ఆ జెల్ 2 లేయర్ల కింద పెట్టి పైన స్వీట్ క్రీమ్, మిల్క్ క్రీమ్ వేసి మౌత్ మెల్టింగ్ ఉంటుంది. బాగా ట్రెండ్ అవుతుంది స్వీట్ ఇది. అవునన్నా, నేను సెకండ్ టైం తింటున్నాను, బెస్ట్ తింటున్నాను. ఇంత క్వాలిటీ ఫుడ్ని నార్మల్ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నావు అమర్ భాయ్ అంటే, బయట రెస్టారెంట్స్ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా డబ్బులు బాగా గుంజుకుంటున్నాయి, అది నాకు నచ్చలేదు. అందుకే జనాలకి మంచి ఫుడ్ తినిపేయాలని ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశాను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఫుడ్ తిన్న కస్టమర్ ఫుల్గా సాటిస్ఫైడ్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి వస్తే నాకు అదే 10,000 బై.
ఇంకా నేను ప్యాక్ చేసిన టిన్స్ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మన పగాసి రెస్టారెంట్ని ఎప్పటికీ మర్చిపోరు అన్నాడు. ఈ రెస్టారెంట్లో నిజామీ ఐటమ్సే కాకుండా చైనీస్ ఐటమ్స్, రోటీస్ విత్ ఇండియన్ కర్రీస్ కూడా దొరుకుతాయి. ఇట్లా తింటూ అన్న నేను కూడా ఇట్లా టోల్ చేస్తూ డెఫినెట్గా హైట్ కష్టమేమో కానీ పర్సనాలిటీ మాత్రం డెఫినెట్గా ఇస్తాను. నేను ఇంకా తినడం కంటే ఇంకేముంటుంది హ్యాపీనెస్. చలో నెక్స్ట్ పక్కా డిఫరెంట్ చూస్తున్నారు కదా మీరు. ఇంకా మీరు మళ్ళీ ఎప్పుడు చూడనివి అథెంటిక్ డిషెస్ కూడా మీకు లోపలికి ఒకవేళ ఊళ్ళల్లో ఉంటే డీప్ విలేజ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. అమరనాథ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నీ స్టైల్లా ఒకసారి ఆడియన్స్ కూడా బాయ్ బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.